గర్భాశయం అంటే ఇప్పుడు గర్భాశయం ముఖద్వారం క్యాన్సర్ మామూలుగా ఇంతకుముందు అంతా కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు గర్భాశయం క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. గర్భాశయం ముఖద్వారం నుంచి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సో మామూలుగా మనం గర్భాశయ క్యాన్సర్ అనగానే సర్వైకల్ క్యాన్సరే అనే అనుకుంటాం. అది వచ్చేది మాత్రం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని. ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ ల్యాక్ ఆఫ్ హైజీన్ అనో లేకపోతే ఏదో మామూలుగా తెలవని కారణంతో వస్తుంది అనుకునేవాళ్ళం. కాకపోతే ఒక 30 ఏళ్ళ కింద తెలిసింది ఏంటంటే ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక 5 నుంచి 10 ఏళ్ళు గర్భాశయంలో మానవుల్లో కాలనీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అది మనకి ఏమి సిమ్టమ్స్ కాజ్ చేయదు. ఒట్టి అక్కడ అలా పెరుగుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. అది చాలా కాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న కణాలలో మార్పులు వస్తాయి. చాలాసార్లు మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని క్లియర్ చేస్తుంది. చేయలేని వాళ్ళకి ఏంటంటే అలా కాలనీలాగా ఉండిపోతుంది. సో ఇది హెచ్పివి కాలనైజేషన్ అంటారు. అది జరిగినప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలకి కణాలలో మార్పులు వస్తాయి. ఒక కణం ఇంకో కణం చేరిన తర్వాత కొన్ని కణాలు వచ్చేటప్పటికి అది క్యాన్సర్గా మారుతుంది. దీనికి చాలాసార్లు 10, 20, 30 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు ఈ కాలనైజేషను 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి అయినా 50 ఏళ్ళ తర్వాతే క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ కాలనైజేషన్ కాకముందే దీన్ని హెచ్పివి కాలనీ ఫామ్ కాకుండా చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవాలి.